మత్స్యశాఖలో 600 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని జాతీయ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ ఎన్ఏఎఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు పాక రవిప్రసాద్ ఆరోపించారు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కుంభకోణం చేసి గంగపుత్రులకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి ఆయన మీడియాతో మాట్లాడుతూ చేపల రొయ్యల కొనుగోలు అమ్మకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గంగాపుత్రుల విషయంలో న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. చేపల కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. ఇవ్వలేరు. మేము అర్జీ కూడా ఇప్పుడు మొత్తం 10 సంవత్సరాల డేటా అడుగుతున్నాము, వాళ్ళు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే రొయ్యలు చేపలు కొనుగోలులో జరిగిందా లేకపోతే డిస్ట్రిబ్యూషన్ చేయడంలో జరిగిందా? కొనుగోలులో జరిగింది, డిస్ట్రిబ్యూషన్లో కూడా జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ NCDC ఉంది, 1000 కోట్లు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు తీసుకొచ్చాడు. అది ఏం చేశాడు, ఓన్లీ ఇప్పుడున్న మెంబర్లు ఏదైతే ఎవరైతే ఉన్నారో అర్హులైన అందరికీ మొత్తం అందరికి ఇవ్వకుండా ఒక మోపేడు, అదే ఒక 50,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 50 రూపాయలు మోపేడు ఇచ్చేసి వీళ్ళకి ఇదే అని ఒక ఎలక్షన్ ఓటు బ్యాంక్ అని తయారు చేసుకున్నారు తప్ప వాళ్ళ జీవితాలను మాత్రం ఇదేలే. ఇంకో విషయంలో మీరు అడిగిన దానికి 100% అందులో అవకతవకలు జరిగినాయి. రొయ్యలు ఉంది 87 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో 87 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ 87 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి, ఏ చెరువులు ఎందేశారు? ఒక ఎకరానికి 1500 చేప పిల్లని ఇవ్వాలి. అది ఎంత 1.1 ఇంచ్ ఉంటుంది. అది 60 పైసలు మాత్రమే పడుతుంది. అదే మీరు చూసుకున్నట్టే 3 ఇంచుల 3.5 3.2 ఉన్న చేప పిల్లలు ఒకటి, అది వచ్చేసి 1 రూపీ 1 రూపీ 5 పైసా పడుతుంది. ఈ లెక్క తీసుకున్నా కానీ మినిమం ఈ కామారెడ్డి చెరువులో అయినా కానీ మినిమం 15,000 నుంచి 1,50,000 చేప పిల్లల విత్తనాలను వేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.